సార్, ఒక ఆడపిల్ల బట్టలు ఇప్పదీసి కొట్టడం అయితే కరెక్టు. ఆ చేసిన పనిని నేను పాంప్లెంట్లు వేసి అతికించడం తప్పంట సార్. ఈ విషయంపై పెనంలూరు సిఐ గారు మా మీద కేసు రిజిస్టర్ చేశారంట. విషయం ఏంటంటే సార్, మేము ఆ రోజు పాంప్లెంట్లు వేయించి ఏ సాక్షి వాళ్ళకైతే వాళ్ళు ఇచ్చేసారో ఆ సాక్షి వాళ్ళకి మేము పాంప్లెంట్లు ఇవ్వటం జరిగింది. కొన్ని చోట్ల మేము అతికించడం జరిగింది సార్. అయితే మరి ఆ సాక్షి వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేస్తారా సార్? మేము యాక్చువల్లీ ఆ రోజు మేము పాంప్లెంట్లు వేసేసి మేము ఇక్కడి నుంచి అసలు ఈ దరిదాపుల్లోనే లేము సార్. అయితే మా మీద కేసు ఎలా పెట్టారో పెనంలూరు సిఐ గారిని, అలాగే ఇందులో ప్రధాన దుండగుడైనా సరే అనుమోలు ప్రభాకర్ రావు డ్రైవరు అబ్రాము, ఇతను కేసు ఎలా పెట్టాడో అది న్యాయమేనా అని అడుగుతున్నాను సార్. మరి ఒక ఆడపిల్లని 40 మంది వచ్చి ఒక్క ఆడపిల్లని చంపడానికి 40 మంది వచ్చారు సార్. 40 మందిని పంపించి చిన్నపిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు అని కూడా లేకుండా 40 మంది ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ నా బట్టలు చించింది ఒక మగవాళ్ళు సార్. ఒంటిపాక రాజు అనే అతను నా బట్టలు చించేశారు, తలకాయ పగలగొట్టారు. నేను చెప్పాను సార్ అప్పటికి, అంతకుముందు నా భర్తమైన ఒంటిపాక లావణ్య అనే అమ్మాయి మోజు పడింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి మాట్లాడుతుందని చెప్పి మేము ఎప్పుడో కంప్లైంట్లు పెట్టాము. దానికి సంబంధించినవి కూడా మా దగ్గర ఉన్నాయి సార్. మరి వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకుంటారో చెప్పమని అడుగుతున్నాను సార్. మేము ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే చంపడానికి చూస్తున్నారు. మరి ఇప్పుడు ఏదన్నా ఉంటే వాళ్ళకి అంత కక్ష ఎందుకు వచ్చిందో దానికి మాత్రం సమాధానం లేదు సార్. దీని గురించి పోలీసు వాళ్ళే వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి అంటున్నాం సార్. ఎందుకంటే మా మామయ్య గారు ఒక పోలీస్ అధికారి అవటం వల్ల అతను చేయమని వీళ్ళకి చెప్పటం చేత వాళ్ళు పోలీసులు ఏకమవుతున్నారు సార్. దానికోసం మేము ఐ వాంట్ జస్టిస్ అనే నినాదం మీద మేము అన్ని చోట్లకి తిరుగుతున్నాం సార్. మాకు న్యాయం చేస్తారో లేదు అని చెప్పి అని శిక్షిస్తారో మీదే బాధ్యత సార్. ఎందుకంటే నేను చేసిన తప్పు ఏంటి సార్? ఒక్క చాట జరిగితే నేను గొడవ పడుతున్నట్టు వస్తుంది సార్. నేను డబ్బుల కోసం ఆశపడ్డానంట, డబ్బుల కోసమే అన్నీ చేస్తానంట అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. నా భర్త కోసం ఆ అమ్మాయి